వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ కదం తొక్కింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదమే లక్ష్యంగా హస్తం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. దేశంలో బీసీలకు బద్ధశత్రువు ప్రధాని మోదీని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దెదించుతామని చెప్పారు. 2029 ఎన్నికల్లో రాహుల్ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని అన్నారు. మోదీ బీజేపీ నేతలు తెలంగాణకు వస్తే తేల్చుకుంటామని సవాల్ విసిరారు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించగలదా? రాహుల్ గాంధీ వల్లే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం సిద్ధమైందా? బీసీలకు బీజేపీ వ్యతిరేకంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యల్లో నిజమెంత? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు మాట్లాడేందుకు రాజునాథ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బస్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రాజునాథ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ముఖ్యంగా బీసీలకు 42 రిజర్వేషన్ ఆమోదించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీని దించేసి రాహుల్ని ప్రధాని చేస్తాం, అప్పుడు 42% సాధించి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేస్తామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సార్, ఎలా చూడాలి? బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి అలాగే బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, మీకు అందరికీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, దొంగే దొంగ దొంగ అని 10 సార్లు మొత్తుకున్నట్టుగా ఈరోజు పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా బీసీలను అనునిత్యం మోసం చేస్తూ, నయవంచనకు గురి చేస్తూ, బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఈరోజు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి హామీలను ఎక్కడ అమలు చేస్తున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయాల్సింది ధర్నా ఏఐసిసి ఆఫీస్ ముందల కదా చేయాల్సింది ధర్నా, జంతర్ మంతర్ దగ్గర కాదు కదా. ఈరోజు రాహుల్ గాంధీ గతంలో ఎన్నికల సందర్భంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి సిద్ధరామయ్యను పిలిపించి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక విషయాలైనటువంటి అంశాల మీద హామీ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమేం చేస్తామని ఆయననే స్వయంగా ప్రకటన చేసిర్రు. అవన్నీ రికార్డులో లేవా? అయితే ఈ రోజు 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ కపట నాటకాలు ఆడుతుంది, మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. వీళ్లకు చిత్తశుద్ధి లేదు. అయా, ఈ రోజు నేను అడుగుతున్నాను, 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మీరు ఆలోచన చేయకుండా ఈరోజు కేవలం బీజేపీ మీద నెపం నెట్టడం కోసం, బీజేపీ మీద బట్టగాల్ చేయడం కోసం, బీజేపీ మీద బురద జల్లడం కోసం రాజకీయాలకు చేస్తున్నారు తప్ప బీసీల మీద మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నేను చెప్తా, ఈరోజు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6 ప్రకారం ఏం చెప్తుందండి? ఈరోజు అంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి రైళ్లు కట్టుకొని పోయిరు, విమానాలలో పోయిరు కదా. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా మరి రాజ్యాంగం ఏం చెప్తుందని? 243D6 ప్రకారం రాజ్యాంగంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది సార్. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే వస్తుంది, మీరు చూసుకోండి ఒకసారి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయము. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని మీద మీనమేషాలు లెక్కిస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది? మీరే చెప్పారు కదా, ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని బీసీలకు తూచా తప్పకుండా చేస్తామని చెప్పిర్రు సార్. బీసీ రిజర్వేషన్ల కోసం ఈరోజు సాగదీసేటువంటి ధోరణి నడిపిస్తున్నారు. కావాలనే దాన్ని ఒక రాజకీయ డ్రామాగా చిత్రీకరించి బీసీలకు ఇన్ని సంవత్సరాల పాటు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, ఉపాధి పరంగా, రాజకీయం పరంగా అన్ని రకాలుగా బీసీలను 60 సంవత్సరాల పాటు వంచనకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈ డిబేట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే నేను ముఖ్యంగా కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా సార్. అయ్యా, మీరు 48 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 48 సంవత్సరాలు. మరి మీరు ఏనాడైనా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిర్రా అండి? ఒక్కరిని బీసీని ముఖ్యమంత్రిని చేసిర్రా? చేయలేదు. ప్లస్
ఏనాడన్నా ఒక బీసీని ప్రధానమంత్రిని చేసిర్రా? చెయ్యలేదు. మరి బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ కాదా? ఈరోజు 27 మందిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 27 మందిని బీసీలను ఈరోజు కేంద్ర మంత్రులను చేసినటువంటి పార్టీ అంటే ఈరోజు రాజునాథ్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కామారెడ్డి డిక్లరేషన్లో మేము చెప్పిన విధంగానే మేము 42% బీసీ ఏం చేసిరండి? మేము ఏం ఒప్పుకుంటున్నాం. చేసిరు? మేము అసెంబ్లీలో బిల్లు పెట్టాము, దానికి ఇక్కడ అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపించాము, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాలి, కానీ ఇది ఖచ్చితంగా బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్రపతి ఆమోదం సార్ నేను తప్పకుండా ఒక అనేది. అడ్వకేట్ ని సార్ నేను ఒక అడ్వకేట్ ని ఉమ్, నేను అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యడమే కాకుండా ఉమ్, బీసీల సమస్యలను మరింత జటిలం చేయడం కోసం వాళ్ళని ఒక పద్మ వ్యూహంలో నెట్టేసి ఆ సమస్యల నుంచి బయటికి రాకుండా ఎట్లా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప బీసీల మీద ఎక్కడ కూడా వీళ్ళకి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు సార్. ఎందుకంటే నేను చెప్తా వినండి, ఒక అడ్వకేట్ గా చెప్పదలుచుకున్నా నేను. మీరు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అని ప్రకటన చేసిర్రో అప్పుడు మీకు తెలియదా సార్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనేటువంటి నిబంధన ఉందని మీకు అప్పుడు తెలియదా? ఉమ్, తెలిసి ఏ రకంగా ఇచ్చిర్రు? సరే ఇచ్చిర్రు, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ లో చేయొచ్చు అనేటువంటి 243D6 ఆర్టికల్ ప్రకారం ఉంది కాబట్టి ఇచ్చిర్రు అనుకుందాం. ఉమ్. మరి మీరు ఆ వైపుగా ప్రయాణం చేయకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం ఎందుకు? 9వ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు విద్యా ఉద్యోగాలలో బీసీలకు ఇప్పటికే 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఒకవేళ విద్యా ఉద్యోగాలను బిల్లులను దీంతో ముడిపెడితే ఈ రోజు బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు రాకుండా చేయొచ్చు అని కుట్ర పన్నింది మీరు కాదా? ఉమ్. నిజంగా అంటే ఒక మాట చెప్పండి రాజునాథ్ గారు, ఇప్పుడు 42% కంటే 42% బీసీలకు ఇస్తే కనుక మీరు చెప్పినట్టు 50% దాటుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు Yes. బీజేపీ ఈ 42%కి వ్యతిరేకమా? మేం వ్యతిరేకమని ఎక్కడ కూడా చెప్పలేదు సార్. నేనేమంటున్నా, ఈ రోజు బీసీల జనాభా వీళ్ళు కులగణన వేసి తేల్చిర్రు. ఉమ్, ఎంత చేసిర్రు? 56.33 అని తేల్చిర్రు కదా. ఉమ్, దాంట్లో 10% ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారు అని చెప్పారు. అంటే బీసీల లెక్క వీళ్ళు నికరంగా తేల్చింది ఎంత? 46% కదా. ఉమ్. మరి 10% ఉన్నటువంటి రిజర్వేషన్లకు 100% రిజర్వేషన్లు ఇస్తే 46% ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు ఇస్తున్న రిజర్వేషన్లు 34% కదా. ఉమ్, ఈ మాత్రం లెక్క తెలియదా? 34 కూడా కాదు, 32 కదా. ఉమ్. 10% ముస్లింలకు పోతే రాజునాథ్ గారు, మరి ఇది మిగిలిన అసెంబ్లీలో 30% బిల్లు పెట్టినప్పుడు ముస్లింలు ఇందులో కలిపారనే విషయం మీకు తెలియదా? మరి మీరు అప్పుడు ఎందుకు దీన్ని సపోర్ట్ చేశారు? నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాల పాటు 75 సంవత్సరాల పాటు బీసీలు నయవంచనకు గురయ్యారు, విద్యా ఉద్యోగాలలో వెనుకబడ్డారు, రాజకీయాల్లో వెనుకబడ్డారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఈ 42% రిజర్వేషన్లలో 56% ఉన్న బీసీలలో 10% ముస్లింలు కాదండి, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రాజునాథ్ గారు, మీరు చెప్తున్నట్టు బీసీలకు న్యాయం జరగాలి అంటే ఈ మతపరమైన రిజర్వేషన్లు వద్దు అనుకుంటే ఆనాడే వ్యతిరేకించి బీసీలకు 50% ఖచ్చితంగా ఈ బీసీలు మాత్రమే ఉండాలి 42% అని చెప్పుంటే ఆ రోజే ఇది అక్కడ ఆగిపోయి ఉండదు కదా. మీరు దోషులు అవుతారన్న భయంతోనే ఆ రోజు మీరు ఒప్పుకున్నారా? నేనేమంటున్నా సార్, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఉంటే వీళ్ళు అట్లా చేయకపోతుండే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీసీలను రాజనాథ్ గారు, మళ్ళీ అదే అడుగుతున్నాను, మళ్ళీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటున్నారు, అలాంటప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? అంతే. అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు మేము మద్దతు ఇచ్చినాం సార్. కానీ రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే చెందాలంటున్నాం మేము. 10% 42%లో రిజర్వేషన్లు 10% ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఇస్తుంటే 32% రిజర్వేషన్లు బీసీలకు వస్తుంటే ఏ రకంగా చూస్తూ కూర్చోమంటారు? ఇప్పటికే అనేక రకాలైనటువంటి మోసాలకు గురైనటువంటి బీసీ సామాజిక వర్గానికి మళ్ళీ 42%లో 32% ఇస్తుంటే మేము 42% ఇయ్యండి అయ్యా అని నెత్తి నోరు మొత్తుకుంటుంటే దీన్ని మీరు వేరే రకంగా ఆలోచన చేస్తే మేము దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మేము ఒకటే చెప్తున్నాము, పూర్తిగా 42% రిజర్వేషన్లు బీసీలకే చెందాలి, అందులోకి వెళ్ళి 10% ముస్లిం రిజర్వేషన్లను తీసేయమని చెప్పండి. రెండోది, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేస్తారు సార్, ఒక్కటే నిమిషము. బీసీలకు ఈ రోజు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు సార్. 2 బడ్జెట్లు పెట్టిరు వీళ్ళు ఇప్పటికి.
మొదటిసారి పెట్టేటప్పుడేమో 9,000 కోట్లు ఇచ్చిర్రు, రెండోసారి పెట్టినటువంటి బడ్జెట్ లో మొన్న 11,000 కోట్లు ఇచ్చిర్రు. మరి 20,000 కోట్లు పెడతాన్న వాళ్ళు 9,000 కోట్లు 11,000 కోట్లు ఎట్లా పెడతారు? రైట్ రైట్. ఐదేళ్లలో మీరు చెప్పిన రాజునాథ్ గారు మాట మనం ఇంకా మాట్లాడదాం అంటే ఒక్క మిగతా నిమిషం గెస్టులతో సార్, కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం. సార్. మీరు మాట్లాడదాం గుర్తు మాట్లాడదాం చేస్తున్న ఇంకా కామారెడ్డి మనకి చాలా డిక్లరేషన్ టైం లో- ఉంది రాజునాథ్ గారు, మనం మాట్లాడదాము. కామారెడ్డి రైట్ డిక్లరేషన్ లో చెప్పిన విషయాలు గుర్తు చేస్తున్నా సార్. రైట్ నేను రైట్ ఖచ్చితంగా నేనేమి మాట్లాడేది కానీ ఆరోపణలు చేస్తలేను, విమర్శలు చేస్తలేను. రైట్ వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంగా అవి అమలు చేయకుండా ఈరోజు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ కడుపులో విషం పెట్టుకొని తిరుగుతుంది. బీసీల కాళ్ళల్లో కట్టెలు పెట్టాలని చూస్తుంది. రైట్. మనతో పాటు నారప్రాజు నరసింహరావు గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని? బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించడానికి ప్రధానమైన శత్రువు మోదీ మాత్రమే, రాబోయే రోజుల్లో అతన్ని గద్దె దించి రాహుల్ గాంధీని పీఎం చేస్తాము, తర్వాత మేము ఇవన్నీ సాధించుకుంటామని చెప్తున్నారు, ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇందాక మీరు ప్రస్తావనలో ఒక విషయం ఏం చెప్పారంటే, మోడీ మెడ వంచి ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. మెడ వంచి కాదండి, దించి ప్రధానమంత్రిని పదవి నుంచి దించి రాహుల్ గాంధీని విజయ్ గారు దించుతారా ఉంచుతారా అనేటువంటిది పక్కన పెడదాం. అంటే మెడల్ వంచి కాదు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ. నా యొక్క అభ్యంతరకరమైనటువంటిది ఏంటంటే 1950 జనవరి 26 నుంచి ఎర్రకోటలో కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా అక్కడ త్రివర్ణ పతాకమే ఎగురుతుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అది హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. 10 మంది ఆ మాటలకు ఆకర్షితులు అయ్యేటట్లు ఉండాలి, కానీ 10 మంది విమర్శించేటట్లు ఉండకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు పొరపాటున అది కూడా. ఇంకోటి ఏంటంటే, రాజకీయ విధానాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. రాజకీయ విధానాలు ఎవరైనా ఏం మాట్లాడొచ్చు. మొన్ననే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీ మీద మీరు ఈ దేశానికి సంబంధించినటువంటి మీరు జాతీయులేనా అన్నారు. సుమారుగా ఈ రోజు కూడా ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, మీరు ఒకటే చదివారు, రెండోది చదవలేదు. ఈ రోజు మీడియాలో చూసినట్లయితే వారు ఏమన్నారంటే, మేము మోడీని వంచి దేశం గురించి మాట్లాడారు, దేశం మీద పోరాటం చేస్తా అన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళు సంయమనంతో ఉండాలి. దేశం అంటే ఎవరి మీద పోరాటం చేస్తారు? భారతదేశ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అన్నారు. అది దురదృష్టకరం. దీని మీద మనం చర్చించుకోవడం కూడా చాలా బాధ అనిపిస్తుంది. మనందరం కూడా భారతదేశంలో భాగం. కాబట్టి కొంచెం ఇప్పుడు మన వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు మేధావి ఉన్నారు, ప్రొఫెసర్, వాళ్ళు లెక్చరర్. కనీసం మీరైనా కూడా మీ యొక్క నాయకత్వానికి కనీసం ఇలాంటివి మాట్లాడాలి. రాజకీయ పార్టీగా మీరు విధానాలను విమర్శించండి, వ్యక్తులను విమర్శించండి, పాలసీస్ విమర్శించండి, కానీ దయచేసి దేశాన్ని మాత్రం విమర్శించకూడదు అని చెప్పేసి నేను సవినయంగా కోరుకుంటున్నా. మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి అందరికి చెప్తున్నా. ఇక మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం రాజకీయ పరం విమర్శించడం అంటే ఏంటి సార్? రైట్ రైట్. వెంకటస్వామి గారు మీ దగ్గరికి వస్తాను, ఆయన అభిప్రాయాలను చెప్పనివ్వండి. రైట్. అంటే నేను అర్థం కాదంటే వారేదో కామెంట్ నేను రైట్. మీరు పూర్తిగా వినలేదు, విన్న తర్వాత మాట్లాడదు కానీ వెంకటస్వామి గారు ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళు మాట్లాడుతున్నా. సార్ చెప్పిన దాంట్లో ఆ కనెక్టివిటీ అర్థం కాదు. అది ఎవరు దేశాన్ని విమర్శించారు అనేది. రైట్. భారత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం అన్నారు సార్. భారత ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒక తేడా ఉంది కొంచెం అక్కడ. అదొకటి నేను నా యొక్క అభ్యంతరకరం. భారత ప్రభుత్వం మీద పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మిగతా వాళ్ళు పోరాటం చేస్తారు. మనం ఆ భారత ప్రభుత్వం అని అన్నాం, మన ప్రభుత్వాన్ని. అది మన ప్రభుత్వం కాబట్టి ఇది కేంద్రం అనాలా. నాది వెంకటస్వామి గారు నా యొక్క అభ్యంతరం ఇది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇది పొలిటికల్ ఎజెండా. బీసీలకు 42% ఇవ్వటం అనేటువంటి ఈ పొలిటికల్ అజెండాలో ఇవే కాదు. మనం గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఇక్కడ మన బీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, వాళ్ళ రాజకీయమైనటువంటి ఎన్నికల ప్రణాళికలో అనేక రకాలైనటువంటి ఎన్నికల హామీలు ఇస్తుంటారు. ఈ హామీలన్నీ ఏంటి? మేము అధికారంలోకి వస్తే మా హామీని తీరుస్తూ ఉంటారు. కొన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా కొన్ని పక్కకు పోతారు, కొన్ని తీరుస్తున్నటువంటి వాటిని మనం చూస్తున్నాం గత చాలా కాలంగా. దీన్ని కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ఎన్నికల అంశంగానే చూడాలి తప్ప, ఇదేదో ఈ రోజు అయిపోతుంది, రేపే జరుగుతుంది అనేటువంటి దానికి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళకు ఆ యొక్క ఎన్నికల హామీ ఇచ్చినప్పుడే తెలుసు. ఇదేంటి, ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో 272 మంది ఎంపీలు మద్దతు ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది చట్టం అవుతుంది.
272 మంది ఓటేయకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మనం 1/1/3 మెజార్టీయో లేకపోతే అందరూ సపోర్ట్ చేసినా కూడా ఇది మనం అక్కడ చలి కాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానాలు. ఇది బీసీ కానివ్వండి, ఇంతకుముందు మన ప్రత్యేక తెలంగాణ చేసినటువంటి తీర్మానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు, కేంద్రానికి ఉన్నటువంటి అధికారాలు, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటివి దాన్ని పరిశీలించినటువంటి ఇది మన పరిధిలో లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈ రోజు మనం చర్చ చేస్తున్నాం. ఆ చర్చ ద్వారా భావోద్వేగాలను రగిలిస్తున్నాం. ఆ భావోద్వేగాలను రగిలించడం వల్ల మన రాజకీయపరమైనటువంటి జయాపజయాలు లేకపోతే విజయాలు లేకపోతే మన యొక్క ఎత్తుపల్లాలని బేరీజ్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను చెప్తున్నాను. నరసింహరావు గారు, ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా అసెంబ్లీలో ఇక్కడ ఆమోదించి తర్వాత గవర్నర్కి పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. 4 నెలలైనా సరే రాష్ట్రపతి బిల్లుపై ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా బీజేపీ ఒత్తిడి ఉంది అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా మన రాష్ట్రంలోకి సంబంధించినటువంటి కులగణన ఏదైతే రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు ఆ కులగణన చేయాలని చెప్పేసారు. మనం లాస్ట్ ఇయర్ మన రాష్ట్రంలో చేసుకున్నాం. దీన్ని నమూనాగా తీసుకుని లేకపోతే కాంగ్రెస్ ఒత్తిడి మీద భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేయాలనేటువంటిది అనుకున్నారు అనేటువంటిది ఇది మన ఒత్తిడి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అట్లాగే ఇప్పుడు అక్కడ వాళ్ళు కులగణన అనేటువంటిది జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ కులగణన జరిగిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్స్ మిగతాకు సంబంధించినటువంటి అన్ని కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకున్న సమయంలో బహుశా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటిది అసలు బీసీల్లో ఉపకులాలు ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో బీసీ ఇంకొక కమ్యూనిటీలోకి వస్తే పక్క రాష్ట్రంలో వాళ్ళు ఓసీలు అవుతున్నారు. ఉదాహరణకు మనం కాపు చూస్తాం, ఇంకోటి చూస్తాం. ఇవన్నీ దేశం యూనిట్ గా చేయబడేటువంటిది కాబట్టి బహుశా వచ్చే కులగణన తర్వాత దీన్ని ఏమైనా టేకప్ చేస్తారేమో. ఆ లోపు మనం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యమాలు చేస్తూనే ఉంటారు, మనం చర్చలు చేసుకుంటూనే ఉంటాం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. మనతో పాటు బస్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యంగా మేము కష్టపడి ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుంటే కేటీఆర్ మా దీక్షను దొంగ దీక్ష అంటాము లేకపోతే డ్రామా అంటాము, ఎంతవరకు కరెక్టు? అసలు డ్రామా అనేది అసలు మీ కుటుంబంలోనే ఉంది, మీ రక్తంలోనే ఉందంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, మీకు అందరికి కూడా నమస్తే. ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతిపక్షాల ఒత్తిడా లేకపోతే తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమా? ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయ ప్రయోజనాల ఏదేమైనా స్థానిక సంస్థలలో వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు తీర్మానం చేసి శాసనసభలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ గారి దగ్గరికి, గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపిండు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ డీవియేషన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర మీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా మంచిదే. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం. కాకపోతే మీరు పెట్టిన కార్యక్రమంలో దాంట్లో మీ ప్రధానమైన మీ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు రాలేదు ఢిల్లీలో జరిగిన సమావేశానికి. అదేవిధంగా నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. ఏదేమైనా మీరు నాకున్న సమాచారం మేరకు 100 మంది ఎంపీలు పాల్గొన్నారు, అదేదో ఇండియా కూటమి మొత్తం పాల్గొన్నది అనేటువంటి సమాచారం ఉంది. ఈ ఒత్తిడి తేవడంలో సంతోషమే, దీన్ని స్వాగతిస్తున్నాం. మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ ని విమర్శించడము ఒకటి, మీరు పాక్షిక విజయం సాధించి సంపూర్ణంగా ఓడిపోయినట్టే. ఎందుకంటే మీ నాయకుడే మీతో కలిసి రాలేదు, మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో దీన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం. మీ జంతర్ మంతర్లో ఏర్పాటు చేసినటువంటి నిరసనను మేము స్వాగతిస్తున్నాం. దీంట్లో బీఆర్ఎస్ పార్టీని డ్రామాలు అనేటువంటిది అనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారికి అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ విషయము వాస్తవానికి ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పండి. అది మీరు అవసరం అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కేటీఆర్ గారు ఇదంతా ఒక డ్రామా అని అంటే దానికి కౌంటర్ గా డ్రామా ఓకే, ఒక్క విషయం అయితే ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి. ఇందిరా సాయిని కేసు కానీ, లేకపోతే కృష్ణమూర్తి గారి కేసు కానీ, లేకపోతే
ఇట్లాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు 3 నిబంధనలు విలిచింది, 3 నిబంధనలు ఏర్పాటు చేసింది. అయినా కూడా 50% మించరాదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఇది చట్టం కాకుండా పోతే ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి ఎవరైనా దీన్ని ఆపివేసే మార్గాలు ఉన్నాయని ఆలోచన చేస్తుంది. మీ 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 కార్యక్రమము మీకు వీలైతే మేము రాజ్యసభలో దీనిపైన చర్చ జరగాలని డిప్యూటీ బస్సు శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బీఆర్ఎస్లో అయితే ఒకళ్ళము రిజర్వేషన్లు ఆహ్వానిస్తామని చెప్తారు, పోరాటం చేస్తూ ఉంటారు, ఒకళ్ళైతే ఏమీ మాట్లాడరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం దొంగ దీక్షలని, ఈ బీసీ దీక్షను అవమానించడం అనేది కరెక్ట్ కాదనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసండి, ఇప్పుడు మీరు నిరసన తెలియజేసిండ్రు, దానివల్ల ఏం సాధించిండ్రు, ఏం సాధిస్తారు రేపు పొద్దున అనేటువంటిది రామారావు గారు అని ఉండవచ్చు. మా పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ డెఫినెట్గా ఈ విషయం పట్ల రెగ్యులర్గా అట్లా స్పందిస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరు స్పందించాలి అంటే వారి కోసం ఇంకెవరైనా, ముఖ్యమంత్రి గారి కోసం ఎవరైనా అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మాట్లాడారు, ఈ రాజకీయాల కోసం జంతర్ మంతర్లో దొంగ దీక్ష చేస్తున్నారు, ఈ దొంగ దీక్ష ఈ రాజకీయాల కోసం చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. దానికి ప్రతిగానే రేవంత్ రెడ్డి ఈ కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఉండవచ్చు. ఇప్పుడు అది వారి స్థాయిలో వారు ఏ ఉద్దేశంతోనే అన్నారో, ఏ పర్సెప్షన్ లో మాట్లాడినారో నాకు ఐడియా లేదు, కానీ అని ఉండవచ్చు. ఆ కౌంటర్ను కూడా నేనైతే కౌంటర్ కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ తన మాట నిలబెట్టుకోలేక ఇది కేంద్ర ప్రభుత్వము కోర్టులో వేసేటువంటి ప్రయత్నంగా చేసిందిగా చూడాల్సి వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఇంకొక విషయం కూడా అన్నారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలేదని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారే పాల్గొనలేదు. మేమెందుకు పాల్గొంటామంటే నాకు అర్థం కాదు. ధర్నాలో మేమెందుకు పాల్గొంటాం? మీకేమైనా ఆహ్వానం ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళు ఇలాగా బీసీల కోసం ధర్నా చేస్తున్నాము, జంతర్ మంతర్ వద్దకు రామని మీకేమైనా ఆహ్వానం ఇచ్చారా? నాకు తెలిసి ఏ విధమైనటువంటి ఆహ్వానం మా పార్టీకి అందలేదు. నాకు పూర్తి సమాచారం ఉంది, కానీ ఒకవేళ నిజంగా వాళ్ళు ఆహ్వానించినా కూడా మీరేమన్నా ఆల్ పార్టీ డెలిగేషన్ అనండి, మేము వచ్చి ధర్నా అంటే మీ ఆధ్వర్యంలో మేమన్నా పనిచేస్తున్నామా? మేమన్నా ఇండియా కూటమినా? మా వీలుంది, రాజ్యసభలో దీన్ని చర్చించాలి, లోక్సభలో దీన్ని చర్చించాలని చెప్పి మేము డిప్యూటీ స్పీకర్ గారికి, హరినారాయణ సింగ్ గారికి ఇచ్చినాము. మేము చేయగలిగేది పార్లమెంటు లోపల వి సపోర్ట్ టు ద కాంగ్రెస్ పార్టీ, వి సపోర్ట్ టు ద ఇండియా కూటమి. అంతేగాని పార్లమెంట్ వెలుపల మీరు చేసే ధర్నాకి మీ వెనకాల తోకుకుంటూ వచ్చి మీ పక్కన నిలబడతామా ఏం? మేము అట్లా కాదు కదా. ధర్నాకు వచ్చి ధర్నా చేయరు కదండి. కాంగ్రెస్ పార్టీ మేము ఏదైనా ధర్నా చేస్తున్నాం అని పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి మా పక్కన నిల్చుంటుందా? అట్లా ఎట్లా మాట్లాడతారు? వీఆర్ ద అపోజిషన్ పార్టీ టు ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్. మేము మీతో డెలిగేషన్, మీరు ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ ఉందా, రాష్ట్రపతి గారి దగ్గర అపాయింట్మెంట్ ఉందా, మీరు ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు? మేము అన్నాం ఢిల్లీలో ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, మేము వస్తామన్నాం. మీరు చేసే ధర్నాలో మేము ఎట్లా వచ్చి కూర్చుంటామండి? ఇది సైద్ధాంతిక విరుద్ధం కదా. అట్లా కూర్చోరు, అది జనరల్ గా కూర్చోరు. ఎవరు కూర్చోరు? వాళ్ళు కూర్చుంటారా? బీజేపీ తలపెడుతుంది రేపు పొద్దున. బీజేపీ తలపెట్టిన ఏదైనా మీటింగ్ కి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి అంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కూర్చుంటుందా? కాంగ్రెస్ కూటమి వ్యక్తులే కూర్చోరు. కాంగ్రెస్ పార్టీ సంగతి దేవుడెరుగు. రైట్, మనతో పాటు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? ముఖ్యంగా కాంగ్రెస్కి బీసీ బిల్లు మీద, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ బీసీ బిల్లు మీద లేదు, ఇదంతా డ్రామా అని ఒకళ్ళు అంటున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు అనేది మీకు తెలీదా? సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఒక రకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు, ఎన్నికల కోసమే అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికి నమస్కారం, ప్రేక్షకులకు. సార్, ఇవాళ జరిగినటువంటి ఏదైతే ధర్నా ఉందో, అఫ్ కోర్స్ as a responsibility of the Congress and Congress government అనుకోండి, కాంగ్రెస్ పార్టీగా మేము బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సాధించడంలో క్రమంలో ఇది ఒక మెట్టు, ఇది ఒక భాగం, ఒత్తిడి తీసుకురావడం కోసం. శ్రీనివాస్ గారు
మాకు ఆ ఒత్తిడి తీసుకురావడంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అని అనడం, వారిని ఆహ్వానిస్తున్నాం. వారికి ధన్యవాదాలు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, నాట్ ఓన్లీ ఫర్ ద బీసీస్ ఆల్సో. దీంట్లో బీసీ రిజర్వేషన్ పెంచాను అంటుంది. మొన్న జరిగిన సర్వే బీసీ కుల గణన కాదండి, అన్ని కులాల యొక్క గణన జరిగింది. ఎవ్రీ కులం యొక్క గణన జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను, వాళ్ళ యొక్క మూలాలను, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను సర్వే జరిగింది. కాబట్టి మనం భవిష్యత్తులో ఆయా వర్గాలకు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి మనం చేయగలిగిన సాయం, దాంతో పాటుగా రాజ్యాంగబద్ధంగా మనకు ఒక రిజర్వేషన్ కావాలా, ఆ రిజర్వేషన్ బీసీలకు లేదు. కాబట్టి అది కూడా మొన్న జరిగిన, అంటే లాస్ట్ టైం జరిగినటువంటి లోకల్ బాడీస్ లో దురదృష్టవశాత్తు అంతకు ముందు ఉన్నటువంటి 33 కాస్త 22 పడిపోయింది. కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కామారెడ్డిలో మా మేనిఫెస్టోలో పెట్టిన, నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. సో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానంలో భాగంగా మేము 42% సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో, అఫీషియల్ ప్రాసెస్ ఇన్ ద అసెంబ్లీ, తర్వాత గవర్నర్ తర్వాత కేంద్రాన్ని, ఈ ప్రాసెస్ మేము పూర్తి చేసినాం. పూర్తి చేసిన తర్వాత బాధ్యత ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వాలు, మరి ఇందాక మాట్లాడినప్పుడు చెప్పిన కదా, భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము యొక్క పరిధిలో ఇప్పుడు ఈ డిసిషన్ యొక్క దాన్ని ఎస్ అంటారా, నో అంటారా, దాని మీద చర్చ పెట్టాలా, దాన్ని జరగాల అనేటువంటిది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు వెంకటస్వామి గారు. ముఖ్యంగా 10% ముస్లింలు అందులో చేర్చడం ఒకటైతే, 2 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, 50% కంటే కూడా పెరగకూడదని. మరి ఈ విషయాల్లో అసలు మీరు సమాధానం చెప్పాలని వాళ్ళు అంటున్నారు. సరే, ఇది మిస్గైడింగ్ ఆఫ్ ద పీపుల్. బీసీలలో ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం వర్గాన్ని స్పెషల్ గా తీసుకొని రిజర్వేషన్ ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముస్లింల గురించి మాట్లాడి విషయాన్ని డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడంతా నేను కూడా మా పార్టీలో కూడా డిస్కషన్ అయింది. 56%. రాజు గారు ఆగండి, నేను మాట్లాడుకున్నాను. చిన్న సబ్మిషన్ అన్న, మీకే చిన్న సబ్మిషన్. మీరంటే నేను ఒక ఉద్యమకారుడిగా, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడిగా మీతో పాటు చాలా సందర్భాల్లో ఉద్యమాల్లో పనిచేసిన, మీరంటే చాలా గౌరవం ఉంది. మీరు బీసీ ఉద్యమాల్లో చాలా సంవత్సరాల పాటు పనిచేస్తున్నారు. మీరు కూడా ఈరోజు వాస్తవాలు మాట్లాడకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మనకే రాజు ఒక విషయం, మీరు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. అదే చెప్తున్నా, వాస్తవమే చెప్తున్నా. రాజు గారు, నేను చెప్తున్నటువంటిది, నేను గుజరాత్ ఇన్ఛార్జ్ గా ఉన్నా, నేను గుజరాత్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అక్కడికి పోదాం. లేకపోతే వివిధ ప్రాంతాలలో ఇప్పుడు కాదు, గతంలో చాలా కాలం నుంచి కూడా ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి పర్టికులర్ గా కొన్ని కులాలు, వాళ్ళు ముస్లిం గా పేరు ఉంటారు, మన దగ్గర దూదే కులాలు అంటారు రాజు. ఈ దూదే కులాలు మన పండుగలు చేస్తారు, ముస్లిం పండుగలు కూడా చేస్తారు, వాళ్ళు హిందువుల పండుగలు కూడా చేస్తారు, పీరీలు చేస్తారు, లేకపోతే ఇటు మనకు వచ్చేటువంటి మన హిందూ పండుగలు కూడా చేస్తారు. సో వాళ్ళని ఎక్కడ అందామా, వాళ్ళు మొదటి నుంచి బీసీలుగానే ఉన్నారు మన దగ్గర. నేను బీసీలో ఉన్నా, నేను బీసీ బిలో ఉన్నా, నాతో పాటు నా మిత్రులు అనేక మంది దూదేకులకు సంబంధించిన వాళ్ళు నాతో చదివిన వాళ్ళు ఉన్నారు, గుడ్డేలకు సంబంధించిన వాళ్ళు నాకు చదివిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన స్టేట్ లో చూసుకున్నా కూడా వాళ్ళకు కొంత ఆ అవకాశం గతంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి గవర్నర్ ఉన్నప్పుడు 5 అన్నారు, దాని నుంచి 4 వచ్చింది. అది మతపరంగా తీసుకోవాల్సిన అక్కర్లేదు, అది వృత్తిపరంగా తీసుకోవాల్సింది అనేటువంటిది ఒక అది వచ్చి దాన్ని కంటిన్యూ అవుతుంది. సో భారతీయ జనతా పార్టీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చేస్తున్నా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలా తగ్గించాలా అనేటువంటి విషయంలో 243(d)(6) ఆర్టికల్ ఏం చెప్తుందో నాకంటే మీకే ఎక్కువ తెలుసా అన్న, కొంచెం దాని గురించి అన్న చెప్పండి కదా. నేనే చెప్తా వినండి. మరి ఇప్పుడు 73, 74
అమెండ్మెంట్ ద్వారా మనకు లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ లో రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. Yes. అది బీసీ వచ్చింది, మహిళా వచ్చింది. ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది. ఎన్టీ రామారావు గారు మన స్టేట్ లో ఉన్నప్పుడు దాని ఒక ఇంప్లిమెంటేషన్ వచ్చింది. అదొక పార్ట్. ఇలా భారతీయ జనతా పార్టీ ఏంటంటే అసలు అంశం బీసీలకు రిజర్వేషన్ పెంచాలా వద్దా అనే దాని విషయాల్లో తేల్చకుండా మెలికబెట్టి రాజునాథ్ గారు ఒక నిమిషం ఆగండి. రాజకీయాలు ఇప్పటికే నేను రాజకీయం మాట్లాడతలేను. రాజునాథ్ గారు ఆయన చెప్పే వెర్షన్ వేరు. ముఖ్యంగా ముస్లింలు సిద్ధాంతిక భూమిక గురించి మీకంటే ఎక్కువ తెలుసు. నాకు మీకంటే ఎక్కువ తెలుసు రాజు. చెప్పండి రాజు గారు నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటాను, దయచేసి మధ్యలో అడ్డు రాకండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రైట్ కంటిన్యూ చేయండి సార్ వెంకటస్వామి గారు. హలో వెంకటస్వామి గారు మాట్లాడండి. ఇప్పుడు బేసికల్ గా ఇవాళ నిన్న జరిగినటువంటి ధర్నా 42% రిజర్వేషన్ మేము ప్రామిస్ చేసినాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో మొన్న కులగణన ప్రకారము జరిగిన దాంట్లో ఇంకా అంతకంటే ఎక్కువనే వచ్చింది. సో కాబట్టి ఎక్కువనే ఆడ బీసీలకు చేయాలనేటువంటిది నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అయితే చెప్పేసినారు, వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పినారు, మాకేం అభ్యంతరం లేదు, పెంచడం కోసం మాకు అభ్యంతరం. నేను భారతీయ జనతా పార్టీ మిత్రులను ఏం అడుగుతున్నా అంటే అసలు బీసీలకు రిజర్వేషన్ పెంచాలా వద్దా దాని మీద మీరు ఒక స్టాండ్ చెప్పండి. దాని మీద మీరు ఒక స్టాండ్ వెంకటస్వామి గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలకు ఇవ్వండి కానీ ముస్లింస్ తీసేసి ఇవ్వండి అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ముస్లింలను తీయడమా ఉంచడమా అనేటువంటిది నీ పరిధిలో ఉన్నది. ఇప్పుడు నీకు దమ్ముంటే నీ పరిధిలో ఉంది. నువ్వు బీసీల పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉన్నదంటే నీ పరిధికి వచ్చేసింది. ఇప్పుడు మా పరిధిలో లేదు. నీ పరిధిలో మీ ముందు పెట్టినాం. అయ్యా మాకు బీసీలకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము బీసీలకు ఇవ్వకుండా బీసీలకు పుట్టిన ప్రధానమంత్రి బీసీలో పుట్టిన అంటున్నాడు. రాజు గారు ఒక్క నిమిషం అండి అంటున్నారు. సో బీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి గారి ముందట ఇవాళ సమస్య ఉంది. సమస్య సొల్యూషన్ చేసే ప్రయత్నం రాజు నీకంటే ఎక్కువ నేను అబ్జెక్ట్ చేయగలను. నీకు ఓపిక ఉంటే విను, లేకపోతే పద్ధతి ప్రకారం మాట్లాడు. నేనేమంటున్నా నేను నీకంటే ఎక్కువ అబ్జెక్ట్ చేయగలను. నీకంటే ఎక్కువ అబ్జెక్ట్ చేయగలను. ఒక యంగ్స్టర్ కొంచెం ఓపిక విను. మేము మీకంటే ఎక్కువ కమిట్మెంట్ తోటి పనిచేసిన వాళ్ళమే. మేము ఇక్కడ దాకా రాలేదు. కాస్త వినండి రాజు గారు, దయచేసి వినండి. భారతీయ జనతా పార్టీ వినవా బాబు అంటే చెప్తే వినవా? నేను అంటే చెప్తే కూడా వినమంటే మసిముక్కులు ఎక్కడ బీసీ రిజర్వేషన్ పెంచమంటే మసిరా నువ్వు బీసీ బిడ్డవేనా? బీసీలో పుట్టిన వాళ్ళైనా ఈ మోడీ దయచేసి ఆబ్జెక్టబుల్ నేనేమంటున్నా అలాంటి మాటలు వద్దండి వెంకటస్వామి గారు, కరెక్ట్ కాదు అది. రైట్ నీకు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. బీసీలకు కేవలం బీసీలకే, హిందూ బీసీలకే ఇస్తామంటున్నారు కదా, హిందూ బీసీలకే మీరు ఎంత ఇస్తారో చెప్పండి. మీరు ఎంత ఇస్తారో, ఎంత ఇవ్వదలుచుకున్నారో మేమైతే లెక్క తీసుకున్నాము. ఆ లెక్కలు మీరు ఎంత ఇస్తారో మీరు చర్చ పెట్టండి మిత్రమా. మీరు పార్లమెంట్ లో మేము పంపించిన బిల్లు మీద ఫస్ట్ చర్చ పెట్టిన తర్వాత రాజు గారు మీరు మధ్యలో రావడం వలన ఇంకా ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. దయచేసి నిన్న నాపదామంటే కూడా కుదరట్లేదు. మీరు ఒక నిమిషం ఆగితే నెక్స్ట్ మీకే ఇస్తా. ఇండైరెక్ట్ గా నేను దాకా ఎంఎంఐ తోటి ఇంటర్నల్ గా పెట్టుకొని చేసినట్టు కాదు. నేనేమంటున్నా పార్లమెంట్ లో ఇప్పుడు మీకు బిల్ వచ్చింది, మీరు చర్చ పెట్టండి. కనీసం ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి చర్చను వేదిక మీదకి తీసుకురాలే. పార్లమెంట్ వేదిక మీదకి ఈ బీసీ బిడ్డ అయినటువంటి మోడీ గారు దయచేసి పార్లమెంట్ లో ఈ చర్చను తీసుకురండి ఫస్ట్. అప్పుడు మీకు ఇంత చిత్తశుద్ధి ఉన్నట్టుగా మీరేమైనా చేయగలుగుతారనేటువంటిది ప్రజలు నమ్ముతారు. అంతేగాని
మేము ముస్లింలు కాబట్టి ఆయన బండి సంజయ్ ఏదో ఒక మాట మాట్లాడతాడు, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్తారు, Right. ఇప్పుడు రాజు గారు ఒక లెక్క చెప్తారు, ఏదో విషయం పెట్టుకున్నారని. విషయం ఏమున్నదా? ఓపెన్ గా మేము 42% ఇస్తామంటున్నాం, మేమే లెక్కలు తీసినాము, మేము ఎక్కడ విషయం పెట్టుకున్నాము ఆ బీసీల కోసం? నిన్నటి దాకా మరి రాజేందర్ని చేస్తానన్నారు, చేసినారా? రైట్ సిఎల్పి లీడర్ ఎల్పి లీడర్ చేసినారా? వెంకటస్వామి గారు ఇంకా మాట్లాడదామండి. రాజనాథ్ గారు ముఖ్యంగా అయితే బలహీన వర్గాలంటే మోదీకి పడదు, అందుకనే ఆయన మేము గుజరాత్ నుంచి గుంట భూమి అడగలేదు, చుక్క నీరు అడగలేదు, అయినా సరే బీసీల మీద వివక్ష చూపిస్తున్నారంటూనే ప్రధానంగా ఇప్పుడు ముస్లిమ్స్ని ఇందులో ఉంచుతారా తీసేస్తారనేది మీ ఇష్టం, బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తారో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. యాంకర్ గారు నేను ఒక మాట రాజు గారికి యాడ్ చేస్తున్నాను. ఇదే గుజరాత్ కు సంబంధించినటువంటి సభలో ఇదే ముస్లింల బాయిలకు కూడా నేను రిజర్వేషన్ వాళ్ళని కూడా వాళ్ళ సంరక్షణ చేస్తున్నా అని మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. అది కూడా వాళ్ళని ఒకసారి చూసుకోమనండి. రెండోది, ఒకవేళ నేను ఒకటే అడుగుతున్నా, రాజు గారిని ఒకటి అడుగుతున్నా, మీరు ముస్లింలను పక్క పెడతామంటే పెట్టండి, మీ పాలసీ అదైతే. మీరు ముస్లింకి ఈ దేశంలో ముస్లింలకి వ్యతిరేకమైతే ఈ దేశం నుంచి ముస్లింలు ఎల్లగొట్టదలుచుకుంటే ఎల్లగొట్టండి, మీరు అది మీ పాలసీ అయితే. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి ముస్లిం విషయాలు. కానీ మా బీసీలకు సంబంధించి మేమున్నంతటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో దాని ప్రకారం మాకు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా చెప్పండి అంతే. రైట్ రాజనాథ్ గారు. సార్, నేను ఇప్పటి వరకు నాకు వెంకటస్వామి అన్న మీద మంచి అభిప్రాయం ఉంది, వాస్తవం ఇప్పుడు చెడ్డ అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే అన్నగారు, మీరు మోడీ గారి పట్ల మాట్లాడినటువంటి మాటల మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను చాలా తీవ్రంగా వెంకటస్వామి గారు మీరు మాట్లాడారు, ఓకే, అతను అభిప్రాయం చెప్పలేమండి. వినాలి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. మోడీ బీసీకి పుట్టిందా అన్నప్పుడు కూడా నేను విన్నా, మీరు వినాలి. ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీరు వినాలి. మీరు కూడా ఒక బీసీకి పుట్టిందా అని అడిగితే నేను ఒక బీసీకి పుట్టినా. ఇప్పుడు చర్చ పెట్టమను. ఏదేమైనా అజిత్ గారి వ్యాఖ్యలు వద్దండి దయచేసి. రైట్ రాజనాథ్ గారు కంటిన్యూ చేయండి. ఆవేశకాలకు పోయి చర్చను డీవియేట్ చేసి మనమే తిట్టుకుంటే మనమే ఈ చర్చ మనకే నష్టం జరుగుతుంది. నేనేమంటున్నా, ఒక విషయం వెంకటస్వామి గారు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి బీసీల పట్ల చాలా స్పష్టంగా ఉంది. ప్రతినిత్యం వాళ్ళ మీద విషం కక్కడము, కడుపులో విషం పెట్టుకొని తిరగడము ఒకటి. రెండోది, గతంలో కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ అసలు బీసీనే కాదని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిండు, విషయం కక్కుతుండు. మీరు కూడా ఇప్పుడు ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిరు. ఇది మీ యొక్క విఘ్నతకే నేను వదిలేస్తున్నా. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణనకు, ఆర్థిక కుల ఉపాధి విద్యా ఉద్యోగ గణన అని ఏదైతే చేసిరో దానికి అసలు చట్టబద్ధత లేదు. ఎందుకు అంటే అసలు పాపులేషన్ సెన్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఎప్పుడైనా. వెంకటస్వామి గారు మీరు మాట్లాడతారు. వెంకటస్వామి గారు దయచేసి ఒక నిమిషం ఆగాలి, మీరు చర్చ సక్రమంగా నడవనివ్వాలి. రైట్ రాజనాథ్ గారు కంటిన్యూ చేయండి. 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ఈ బిల్లుకు నిరభ్యంతరంగా సపోర్ట్ చేసిండ్రో చెప్పమనండి. వినండి సార్, వినండి, ఒక నిమిషం వినండి. వినండి, నేను అడుగుంది చెప్పాను చెప్పు. మరి నేను అడిగితే నేను చెప్పినా తమ్ముడు, వెంకటస్వామి గారు విషయం లేదని చెప్పినా, నేను అడిగిందని చెప్పు. 8 మంది ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు మీరు చెప్పిన అభ్యంతరాలు వాళ్ళెవరికి వెంకటస్వామి గారు ఇదే క్వశ్చన్ ఆల్రెడీ నేను అడిగాను దానికి సమాధానం కూడా చెప్పారు. ఈ రోజు
చర్చ చాలా అర్థవంతంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు చాలా మంది మాట్లాడలేకపోతే Right. అర్థవంతం వేల లేదు. మంది, లక్షల నువ్వు మంది మాట్లాడకపోతే నువ్వు సమాధానం చెప్పలేనటువంటి డిఫెన్స్ లో ఉంటే అర్థవంతం లేనట్టు. నువ్వు మాట్లాడగలిగితే నీకు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఇది కరెక్ట్ కాదు. రైట్ వెంకటస్వామి గారు కరెక్ట్. నాకేం నాలెడ్జ్ లేదు ఆయన, ఏది నీకే మాట్లాడినా నాలెడ్జ్ ఉన్నది. కానీ, రైట్. మీరు నీకే ఏది అభ్యంతరకరంగా మాట్లాడినా కానీ చూసుకుంటా కూర్చోవాలన్నా నేను? ఏం అభ్యంతరం చెప్పినా చెప్పు. మనకు మోడీ ఒక ఒక బీసీ బిడ్డగా ఒక అట్లాంటి బీసీ మాటలు బిడ్డగా చెప్పుకునేటోడు మీరు రైట్ రకమైన వెంకటస్వామి గారు, రాజునాథ్ గారు దయచేసి ఒక మాట వినాలి. రైట్ వెంకటస్వామి గారు ఏదేమైనా సరే వాళ్ళ దర్శనం పూర్తిగా అయ్యే వరకు వినండి, తర్వాత మీరు మాట్లాడండి. అంతేగాని మధ్యలో మీరు మాట్లాడడం వల్ల అంత డిస్టర్బెన్స్ అవుతుంది, చర్చ సక్రమంగా సాగట్లేదు సార్. రైట్ రాజునాథ్ గారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. రాజ్యాంగంలోనే చాలా క్లియర్ గా ఏమనుంది, మతపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించకూడదని రాజ్యాంగమే చాలా క్లియర్ గా చెప్పింది. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లు ఇప్పటికే వాళ్ళకి ఇస్తున్నారు. 2.5% ఉన్నటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మళ్ళా ఇప్పుడు అది ఎన్హాన్స్ చేసి అన్నగారు చెప్పినట్టు 10% ఇస్తే ఎవరికి లాభం జరుగుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో బేరేజీలు వేయాలి, లెక్కలు తీయాలి. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుపులోనేమో విషం పెట్టుకుంటది, ఏమంటారు కడుపులోనేమో చక్కెరలు పెట్టుకొని తిరుగుతుంది. ఎందుకనంటే చెప్తా అయ్యా, మీ పరిధిలో ఉన్నటువంటి అనేక విషయాలలో ఈరోజు బీసీలకు అన్యాయం జరిగినటువంటి మాట, చేసినటువంటి మాట మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను చెప్తా సార్, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. అక్కడ ఫస్ట్ నుంచే ఆది నుంచే మోసం చేస్తున్నారు. తర్వాత కాంట్రాక్టులలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ ప్రకారం 42% వాటా ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లలో ఇస్తామని చెప్పిరు. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పాపనవో లేదు. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల టికెట్ల విషయంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎక్కువ ఇచ్చిందో మన ముందు లెక్కలే ఉన్నాయి. అక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగింది. కార్పొరేషన్లలో కూడా ఎంతమంది బీసీలకు ఇచ్చారో నాకంటే మన వెంకట సామన్నకే ఎక్కువ తెలుసు. నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు? మొన్నటికి మొన్న జరిగినటువంటి సమాచార కమిషన్ లో 5 మందిని రిక్రూట్మెంట్ చేస్తే ఒక్క బీసీ ఉండడా అండి అందులో? మరి దీ అన్యాయం కాదా? ఒకసారి చెప్పండి. మీ చేతిలో ఉన్నవి ఎక్కడ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు రానివి, ఎక్కడ కూడా రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు రానివి, ఎక్కడ కూడా న్యాయస్థానాలు ప్రశ్నించలేనివి మీ చేతిలో ఉన్నవి చెయ్యమంటేనేమో చెయ్యకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ఈ రోజు క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా సార్, తెలంగాణ రాష్ట్రంలో 18 మంత్రులు ఉండాల్సిన చోట తక్కువ మంది ఉన్నారు. 18 మంత్రులలో 42% రిజర్వేషన్లు వీరు ఇస్తున్నారా? పోనీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో కేవలం మీరు ముగ్గురికే ఇచ్చారు కదా. ఎంతమంది బీసీలు ఈ రోజు మంత్రివర్గంలో ఉండాలి? మేము 27 మందికి కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చినాం కదా మంత్రుల వర్గం. 70 నుంచి 80% కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలే ఈ రోజు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు కదా. మరి మీరు ఇక్కడ కేవలం ముగ్గురికి మాత్రమే ఇచ్చి ఈ రోజు అన్యాయం చేయలేదా సార్? తర్వాత ఇంకొకటి, మేము గత ఎన్నికల సందర్భంగా మా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్భంగా వచ్చి డైరెక్ట్ బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ఒక బీసీని ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తామని బాజాప్తా మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి కానీ రాష్ట్రంలో అధ్యక్ష పదవి మాత్రం అగ్రవర్ణాలకు ఇచ్చారని అపవాదం. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దిగిపోయి ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికో, లేకపోతే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికో ముఖ్యమంత్రి పదవి ఇయ్యొచ్చుగా సార్. మరి మీకు బీసీల మీద అంత అభిమానం ఉంటే మరి ఎందుకు చేస్తలేరు మీరు? పిసిసి అధ్యక్షులుగానే గల్లా బుడ్డి మీద ఈ దేశం గతంలో ఒక నిమిషం ఆగండి. ఈ దేశం గల్లా బుడ్డి మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం వచ్చినప్పుడే బాగుపడతారని చెప్పారు కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వచ్చు కదా అండి. మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు ఇయ్యలేదు?
ఈ రోజు ముసలి కన్నీరు Right. కారుస్తున్నారు బీసీల పట్ల. రాజనాథ్ గారు, ఎందుకు మన టైం ఇంత తక్కువగా ఉంది, టైం రెండో తక్కువగా ఉంది, విషయం, మనం ఇంకా ఒక్క మాట్లాడదాం విషయం అండి. చెప్పి రైట్, ఇంకొకసారి ఒకటే మాట్లాడదాము. చిన్న విషయం బస్ శ్రీనివాస్ చెప్పి గారు, close బస్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఒక చిన్న విషయం ముఖ్యంగా చెప్పి close చేస్తాను. రైట్, ఒక్క నిమిషం. బీఆర్ఎస్ మీద మాత్రం చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు మోడీ మోచేతి నీళ్ళు తాగితే ఈ ధర్నాకు రాని బీఆర్ఎస్ చెప్పులు మోస్తుందంటే కూడా విపరీతమైన కామెంట్స్ అయితే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ కులగణన చేయబట్టే దేశవ్యాప్తంగా కూడా కులగణనకు బీజేపీ కూడా తలొగ్గి ఇప్పుడు కులగణన చేస్తుందనే వ్యాఖ్యలు కూడా చేశారు. సార్, మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా నేను స్వతంత్ర వేదికగా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడు దాని పట్ల అయితే రాజనాథ్ గారు, ఒక్క నిమిషం. టైం తక్కువ, రాజనాథ్ గారు ఆయన దర్శనం చెప్పనివ్వండి దయచేసి. చాలా బాధపడుతున్నా, ప్రామిస్ గా చెప్తున్నా. మీరు ముఖ్యమంత్రి గారు డిబేట్లకు వెళ్ళి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతాను. లేదు, ఉండండి. మోడీని పట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రైట్, వ్యక్తి మనం ఆ వ్యాఖ్యలు ప్రస్తావిస్తున్నాము, ప్రతిపక్షాలతో మాట్లాడిస్తున్నాం కదా. ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అయితే హర్షణీయం కాదు. వారు ఎందుకు అంటే సహజంగానే వారి ధోరణి రెగ్యులర్ గా ఎట్లుంటదంటే ఆయన భాష మాత్రం అంటే పరిణతి చెందిన అంటే పరిణతి చెందిన అనట్లేదు, అంటే భాష చాలా అన్పార్లమెంటేరియన్ గా ఉంటది. దాన్ని ఇప్పుడు మళ్ళొకసారి ఆయన తను ఢిల్లీ వేదిక కూడా వారు రుజువు చేసుకున్నారు. నేను ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఒకే విధంగా మాట్లాడతా ఎక్కడున్నా కూడా అని. కాదండి, నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీని మీరేమైనా ఆహ్వానించిరా? ఏమైనా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళిరా? మీరు చేసే ధర్నాలో మేము వచ్చి కూర్చొని మేము చెప్పకపోతే బీజేపీ మోచేతి నీళ్లు తాగినట్ట? మొన్నటిదాకా మీరే కదా బీజేపీ మోచేతి నీళ్లు తాగుతాం మీరు ఏం సాధించలేకపోయారు, తెలంగాణ పరిపాలన చేసినప్పుడు మోడీ గారితో సఖ్యత లేకుండా ఆద్యంతం విమర్శించి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండా మీరేం చేయలేకపోయినరు, ఈ రాష్ట్రానికి ఏం సాధించలేకపోయినరు అంటే వారే అన్నారు, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అన్ని సాధిస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు వారి మాటలు గర్హనీయం. అట్లా మాట్లాడడం అయితే మేమైతే హర్షించట్లేదు, తీవ్రంగా ఖండిస్తున్నాం వారి వ్యాఖ్యల పట్ల. తిరిగి ప్రతిగా మేము వారిని పరుష పదజాలంతో సంబోధించాల్సాలని నేనైతే అనుకోవటం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఈక్వి డిస్టెన్స్, అసలు ఈ జాతీయ రాజకీయాలలోనే ఒక నూతన ఒరవడి రావాలి, నూతనమైనటువంటి మార్పు రావాలి అని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాంగ్రెస్ కి బీజేపీకి సమదూరంలో ఉండి నేను మరో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని మాట్లాడిన వ్యక్తి అలాంటి పార్టీని ఈ విధంగా వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ వేదికగా ఇప్పుడు మళ్ళీ రసాబస చేసుకొని మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని వేరే విధంగా సంబోధించడం నాకు ఇష్టం లేదు. వారి మాటలు తీవ్రంగా అభ్యంతరణీయం, వారి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి మాటలు మాట్లాడకుండా లేదా బీజేపీతో కలిసిపోయినరా అనండి, లేదా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారా అనండి. అంతేగాని బీజేపీ మోచేతి నీళ్ళు ఎవరు తాగుతారు? మీరెవరు మోచేతి నీళ్లు తాగి ఆ మీటింగ్ పెట్టుకున్నారు? మీ బాసే రాలే అక్కడికి, మీ రాహుల్ గాంధీ గారే రాలే, మీ మల్లికార్జున ఖర్గే గారే రాలే, మరి దాన్ని ఏమనాలా? కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలను అయితే మేమైతే పూర్తి స్థాయిలో హర్షణీయం కాదు. అంతకంటే ఏం వాటి మీద మాట్లాడతాం చెప్పండి. రైట్, వెంకటస్వామి గారు, ముఖ్యంగా బీసీ 42% అనేది ఢిల్లీ డ్రామా అట్రప్లాప్ అయిందని హరీష్ రావు అంటున్నారు. అలాగే దొంగ దీక్షకు కనీసం రాహుల్ గాంధీ రాలేదు, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా రాలేదు, మాకు ఈ బీసీ కంటే కూడా బీహారే ముఖ్యమంటూ కూడా ఆయన తప్పించుకున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక పద్ధతులు ఉంటాయండి, కొన్ని ఏమంటారు ప్లానింగ్స్ ఉంటాయి. మీరు ఒక 2 weeks బ్యాక్ అంటే 25th of the last month ఓబీసీకి సంబంధించినటువంటి నేషనల్ కన్వెన్షన్ ఒకటి జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఓబీసీ పెద్ద నేతల నుంచి చిన్న నేతల వరకు, అశోక్ గెహ్లోట్ దగ్గర నుంచి కత్తి వెంకటస్వామి దగ్గరకు అందరికి వచ్చినాం. దాంట్లో చాలా స్పష్టంగా ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు,
మా పాలసీ, మా నియమం, మా కమిట్మెంట్ టువర్డ్స్ ద ఓబీసీస్, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి వాటా విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఒక లైనింగ్ తప్ప ఇచ్చినారు. ఈరోజు ధర్నాకు మేము ఏఐసిసి అధ్యక్షుని కానీ ఎల్ఓపి లీడర్ని కానీ మేము పిలవలేదండి. ఇది నేను ఏఐసిసి ఓబీసీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా స్వామి ఉన్నాను. గారు, ముఖ్యంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చుంటే ఆ ఒత్తిడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా. పూర్తిగా వినండి. సీనన్నకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు రాలేదనేది, దాన్ని నేను క్లియర్ చేస్తున్నాను. మేము ఈ ధర్నాకి మేము మా దేశ పార్టీ అధ్యక్షుని కానీ లేకపోతే ఎల్ఓపి లీడర్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని మేము పిలవలేదు. ఇది చాలా స్పష్టం. రెండోది మిగతా ఎంపీలకు, ఆల్ ఎంపీస్ ను, మాక్సిమం ఎంపీస్ ను కల్పించి కదిలించే బాధ్యతను మేము మల్లు రవి గారికి చెప్పినట్టు వారు ఒక ప్రయాస చేసినారు, వారు వచ్చినారు. నేను ఈయన రాలేదని ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి అంటున్నారు చూడండి. ఇప్పుడు బీసీల పట్ల హరీష్ గారు కానీ లేకపోతే మన కేటీఆర్ గారు కానీ మాట్లాడేటువంటి పదజాలం ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం నుంచి ఇంతమంది బీసీ బిడ్డలు వచ్చి మీరు సపోర్ట్ చేయండి, మీరు కూడా సంపూర్ణంగా అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో సపోర్ట్ చేసిన ఒక బిల్ యొక్క ఇంప్లిమెంటేషన్ కోసము బీసీలు వచ్చి ధర్నా చేస్తున్నంటే దాన్ని డ్రామా అని, అట్టర్ ఫ్లాప్ అని మాట్లాడితే నేను కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక నేను ఇప్పుడు దాని మీద ఏం కామెంట్ చేయాల్సుకోలేదు. దానికి ఇక భాష విషయం అంటారా, భాషకే భాష్యం చెప్పి దేశంలో రాజకీయ నాయకులు మాట్లాడాలనేటువంటి భాషనంతా మాట్లాడిన నేను కూడా ఆయన సహచరునే, మాజీ సహచరుడు, మాజీ ముఖ్యమంత్రి మా చంద్రశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి వారి యొక్క భాషని. ఇక ఆయనను మించినటువంటి ఆయన రికార్డ్ అయితే ఎవరు క్రాస్ చేయలేరు. అయితే నేను ఈ భాష విషయంలో అది మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినా, ఇంకా కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మోడీ గారు మాట్లాడినా అభ్యంతరకరమైనటువంటి భాష ఎవరు ఉపయోగించినా నేను కూడా అభ్యంతరం చెప్తాను, దాన్ని నేను సమర్థించాను. కానీ ఇవాళ మేము అడిగింది ఒక్కటే, బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే 42% ఉందో దాని మీద మేము ఒత్తిడి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడానికి ఢిల్లీ వరకు వచ్చినాం. మేము మోడీ గారికి కానీ, మోడీ గారి ప్రభుత్వానికి కానీ, లేదా భారతీయ జనతా పార్టీకి కానీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే, మీ పాలసీ చెప్పండి దయచేసి. మీరు 42% ఎన్హాన్స్మెంట్ కు మీరు సుముఖంగా ఉన్నారా లేరా? 42 కాకపోతే మీరు 52 ఇస్తారా చెప్పండి. వెంకటస్వామి గారు మనకి టైం అయింది, ఇంకోసారి మళ్ళీ చర్చ చేద్దామండి దీని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, అలాగే నరసింహరావు గారు, రాజునాథ్ గారు, బస్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.